నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశ వ్యవసాయంపై ఆధారపడినటువంటి జీవన విధానం ఏదైతే ఉన్నదో వాళ్ళు పండించే పంటలకు సరైన ధర లేని కారణంగా, గిట్టుబాటు ధర లేని కారణంగా వ్యవసాయం కుంటుపడుతున్నది. రైతులు అంతరించిపోతున్నారు. సమాజానికి అత్యధిక ధరంగా ఒక నాణ్యతమైనటువంటి పంట తోపులనే ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా రైతులకు గిట్టుబాటు ధర పెంచడం జరుగుతున్నది. మరి ఈ సమస్య ఈరోజు కాదు, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు కూడా రైతులను పక్కకు పెట్టిన కారణంగా దేశంలో తినడానికి తినలేని పరిస్థితి ఉన్న సందర్భంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పుడు సర్దార్ అనే పేరు లేకుండా వల్లభాయ్ పటేల్ గారు రైతుల పక్షాన్ని నుండి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెడలు వంచేసి రైతులకు పెట్టుబడి ధరిపించేసి వాళ్ళకు సౌకర్యం కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి అప్పుడున్న ప్రభుత్వం సర్దార్ అని పిలిచడం జరిగింది. మరి ఆ సర్దారే ఈరోజు అభినవ సర్దార్ నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల మరి ప్రకృతి ఆధారంగా జీవన విధానం, ప్రకృతి ఆధారంగా వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయంటే ఒక వ్యవసాయ రంగం తప్ప మిగతా ఏది ప్రకృతి ఆధారంగా లేదు. ఈరోజు ఒక వస్తువు ఉన్నాయంటే అమ్మకపోతే లోపల పెట్టేస్తే సంవత్సరం 2 సంవత్సరాలు చెడిపోదు. కానీ వ్యవసాయ రంగానికి ఈరోజు పండించిన పంటగినా ఈరోజు అమ్మకపోతే వచ్చే సంవత్సరం పంచి రాదు. అటువంటి ప్రకృతి ఆధారమైనటువంటి జీవన విధానం వ్యవసాయ రంగం అందుబాటులో లేని కారణంగా, ప్రకృతి అందుబాటులో లేని కారణంగా నష్టపోతుందన్న ఉద్దేశంతో ఈరోజు 14 పంటలకు ధరలు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రైతులకి కాదు, మరి మనం జై జవాన్ జై కిసాన్ ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఉన్నదో వారి నినాదాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు బలపరచడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు నెరవేర్చడం జరుగుతున్నది. మొన్న ఏదో పాకిస్తాన్ సైలాంగం సంబంధించినటువంటి ఉగ్రవాద చర్యలను కట్టడంలో జై జవాన్ అనేది నిరూపించడం జరిగింది. ఈరోజు రైతులకు ధరలు పెంచిన కారణంగా జై కిసాన్ అని చెప్పి నిరూపించుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీకి తప్పదని చెప్పేసి సభాముఖి చెప్పుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి టౌన్ అధ్యక్షులందరికీ నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని వ్యవసాయదారులందరూ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధరను వాళ్ళకు తీసుకుపోవాలని చెప్పేసి సభాముఖి చెప్పుకుంటూ బోలో భారత్ మాతాకి